ఇంతకుముందు చాలా మూవీస్ వస్తూనే రెగ్యులర్‌గా వచ్చేవి ఇంతకుముందు. సో, ఈ మధ్యలో ఒక కొంచెం గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మూవీ స్టార్ట్ చేశారు కదా! గ్యాప్ ఎందుకొచ్చిందసలు? కరోనా 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 వల్ల. సో, కరోనా వల్ల గ్యాప్ వచ్చిందంటారు. ఛీ! కాదండి. కరోనా వల్ల గ్యాప్ కాదు. జరుగుతూనే ఉన్నాయి. ఫిల్మ్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ఓకే. రిలీజెస్ కొన్ని గ్యాప్స్ వస్తుంటాయి కదా! ఇప్పుడు నేను చేసిన ఫిల్మ్స్ చాలా వరకు ఇంతకుముందు మీకు అది ఎందుకు అనిపించింది అంటే ఆ గ్యాప్ అనేది ఐ టెల్ యూ. పెద్ద ఫిల్మ్స్ ఎక్కువ చేసేవాడిని ఇప్పుడు ఇంతకుముందు. అవును. అవును. నాకు అప్పుడు ఏమనిపించేది అంటే చిన్న ఫిల్మ్స్ ఎవరు అడగట్లేదు. మేబీ నేను రెమ్యునరేషన్ ఎక్కువ అడిగేస్తానా, ఇది ఆ భయంతో అడగట్లేదా ఏంటి, నేను అలా ఎప్పుడు నేను రెమ్యునరేషన్ ఎప్పుడు ఎక్కువ అడిగిన పెద్ద ఫిల్మ్స్ కూడా నేను వెరీ ఫ్లెక్సిబుల్ రిగార్డింగ్ రెమ్యునరేషన్. సో నాకు మేనేజర్ కూడా లేడు, నేనే మాట్లాడుకుంటాను, నేనే చేసుకుంటాను. సో ఈ గ్యాప్ అనేది ఏంటంటే ఎక్కువ పెద్ద ఫిల్మ్స్ చేశాను. దాని తర్వాత ఐ కాన్సన్ట్రేటెడ్ ఆన్ చిన్న ఫిల్మ్స్ కూడా చేయాలి కదా అని చెప్పి ఐ స్టార్టెడ్ గోయింగ్ ఫర్ స్మాల్ మూవీస్. అండ్ స్మాల్ మూవీస్ అంటే స్మాల్ మూవీ ఏది చిన్న పెద్ద కాదు, బడ్జెట్ వైజ్ ఉంటుంది, హీరో కొత్త హీరో అయి ఉండొచ్చు, ఇలాంటివి ఏమైనా. సో అలా చేసి దానివల్ల మీకు మేబీ యూ ఫెల్ట్ గ్యాప్ వచ్చింది అనిపించింది అయి ఉండొచ్చు. సార్, స్టార్టింగ్ లో మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సీరియల్స్ కూడా చేశారు కదా, ఫస్ట్ సీరియల్ ఛాన్స్ ఎలా వచ్చింది అసలు? స్టార్టింగ్ నేను చేసింది అందరూ ఋతురాగాలు అనుకుంటారు జనరల్గా. ఋతురాగాలు లేకపోతే శాంతినివాసం అవి బాగా హిట్ అయ్యాయి కాబట్టి అవి అనుకుంటారు. స్టార్టింగ్ నేను చేసింది భాగవతం, బాపు గారిది. బిగినింగ్ ఈటీవీలో చేసింది భాగవతం తర్వాత ఈటీవీలో చాలా చేశాను. ఆ తర్వాత ఋతురాగాలు. అనుకుంటారు అంతే కదా, చాలా మందికి తెలియదు. ఋతురాగాలు వల్ల ఫుల్ ఇప్పుడు మన సిద్ధు జొన్నలగడ్డ లాంటి హీరో ఉన్నాడంటే చాలా ఫిల్మ్స్ చేశాడు. డీజే టిల్లు తోటే అనుకుంటారు అందరూ, అంతే కదా. అలా ఇట్స్ లైక్ దట్. మెనీ సీరియల్స్ అయిపోయిన తర్వాత బాపు గారి దగ్గర ఫస్ట్ నాకు లక్, బాపు గారి దగ్గర ఫస్ట్ ఛాన్స్. బాపు గారితో మీ బాండింగ్ ఎలా ఉండేది? నాకు బిగినింగ్ స్టార్టింగ్ కాబట్టి నాకు బాపు గారు ఎంత లెజెండరీ డైరెక్టర్ అనేది అంత పెద్దగా తెలియదు. అదొక అడ్వాంటేజ్ అయిపోయింది నాకు. ఏం చెప్పినా సరే ఫాస్ట్గా చేయగలిగాను. ఆయన కూడా వెరీ గుడ్ అన్నారు కాబట్టి ఎక్కువ ఆయనతో తిట్లు తినకుండా బయటపడ్డాను. స్టార్టింగ్లోనే పెద్ద డైరెక్టర్ గారు అయినా సరే ఆయన జనరల్గా ఎవరిని ఏమన్నారు తిట్టరు, కానీ నేను అంటే అండర్ పర్ఫార్మ్ ఏదైనా చేసినా ఏం చేసినా చెప్తారు కదా, అలాంటిది ఏం జరగకుండా వెరీ గుడ్ అన్నారు. దేర్ ఐ వాజ్ వెరీ హ్యాపీ.